హాయ్ ఎవ్రీవన్, ఈరోజు హల్వా అనేది తయారు చేయబోతున్నాను. చూడండి ఇలా అనేది. సో చూసారుగా ఇలా అనేది తయారు చేస్తున్నాను ఈరోజు. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చేసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సజకేసి ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కరాచీ హల్వా చేయడానికి ముందుగా మనం 1 కప్పు కన్నా కొంచెం తక్కువ కార్న్ఫ్లోర్ అనేది తీసుకోవాలి. మొక్కజొన్న పిండి అనేది తీసుకొని ఇందులో 1 కప్ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అంటే ఏమీ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అనేది మనం కలుపుకోవాలి, ఏం ఉండలు లేవు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో 2 కప్పుల చక్కెర అనేది యాడ్ చేసేసుకోండి. సో చూడండి, 2 కప్పుల చక్కెర అనేది యాడ్ చేసేసుకొని ఇందులో 4 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సో 4 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ చక్కెరను అనేది కరగనివ్వండి. సో చక్కెర అనేది ఇలా అనేది మరిగాక ఇప్పుడు మనం ఏమైతే ఈ కార్న్ఫ్లోర్ లిక్విడ్ని ఇందులో అనేది పోసేసుకొని బాగా కలుపుకోవాలి ఇట్లా. సో ఇది అనేది కొంచెం దగ్గరకు అవుతూ ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఇలా అనేది అవుతుంటుంది. సో మిక్స్ చేస్తూనే ఉండండి ఇలానే. కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్స్ చేయండి ఇట్లనే. సో ఇప్పుడు ఇందులో జీడిపప్పు అనేది వేసేసుకోండి. ఇలా జీడిపప్పు అనేది వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకుండండి. అలాగే బాదం, ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న బాదం, ఆల్మండ్ అనేది ఇలా చేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఉండండి. సో ఇప్పుడు ఇందులో నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను కేసరి ఎల్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ ఫుడ్ కలర్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి. అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇందులో మళ్ళీ నెయ్యి అనేది యాడ్ చేసేసుకోండి. కొంచెం గీ అనేది యాడ్ చేసేసుకొని మళ్ళీ కలపండి. సో ఇప్పుడు గ్యాస్ అనేది టర్న్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. లేకపోతే గీ కూడా అప్లై చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. గీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైతే మనం చేసాం కదా, దీన్ని ఇప్పుడు ఇందులో వేసేయండి. వేసేసి కొద్దిసేపు వదిలేయండి దీన్ని.